అమ్మ మీరు నమ్ముతారా, కార్పొరేట్లో పనిచేసే నేను 7 days కంటిన్యూస్గా లీవ్స్ పెట్టి జాబ్ పోతే పోయిందని ఒక వెబ్ సిరీస్ చూసా. అంటే వెబ్ సిరీస్ ఏంటో తెలుసా మామ? హాట్స్టార్లో ఉండే మహాభారతం సీరియల్ మామ. ఆల్మోస్ట్ 400 వరకు ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కసారి స్టార్ట్ చేయండి మామ, ఆపాలా వద్దా అనేది నీ మనసే చెప్పొద్దు. కొంచెం బోరింగ్గా ఉంటుంది మామ స్టార్టింగ్లో, కానీ ఎప్పుడైతే కృష్ణుడి ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది మామ. ఇన్ని ఎమోషన్స్ మామ. కొన్ని మనకు కావాల్సినవి దక్కినప్పుడు ఎలా ఉండాలి, కోల్పోయినప్పుడు ఎలా ఉండాలి, ఏడ్చినప్పుడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్క ఎమోషన్ మామ. ప్రతి ఒక్క ఎమోషన్కు కృష్ణుడు చెప్పే ఆన్సర్ ఇట్స్ నాట్ అబౌట్ ఇంకా ఈ రిలీజన్ వాళ్ళే ఇది చూడాలని కాదు మామ. కృష్ణుడు అనేది కూడా పక్కన పెట్టండి మామ. ఒక రాజు ఒక్కొక్క సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడండి. లైఫ్ పక్కా చేంజ్ అవుతుంది మామ. నన్ను నమ్మండి, ఒక్కసారి మీరు ఆ వెబ్ సిరీస్ చూస్తే లైఫ్లో మీకు తెలియకుండా మీరే చాలా మారిపోతారు. అండ్ యూనివర్స్ కూడా మీకు ఏదోలా సంథింగ్ కనెక్ట్ అవుతుందన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మామ. అండ్ ఇట్స్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్. అంత గొప్ప స్టేజ్కి కూడా నేను ఎదగలేదు. అండ్ ఇది ఎప్పుడో 2012లో రిలీజ్ అయిన సీరియల్ మామ. ఇది ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి స్కోప్ లేదు. ఇది ప్యూర్ నా హార్ట్ నుంచి చెప్తున్నా. పక్కా చూడండి మామ, ఫర్ యువర్ చేంజ్. చాలా మారిపోతారు, చాలా నేర్చుకుంటారు కూడా. ఎన్ని బాధలు ఉంటాయి మామ కృష్ణుడి లైఫ్లో. మన బాధలు తీర్చాలని కృష్ణుడి దగ్గరికి వెళ్తాం, కానీ కృష్ణుడి బాధలు ఇంకెవ్వరు తీర్చలేడు మామ. ఎందుకనంటే ఇంక అతనే సుప్రీం గాడ్, అతనే కర్మకు తల ఉంచుతాడు మామ. అతని బాధలు ఎవరూ తీర్చలేరు. మేనల్లుడు చనిపోవడం ముందే తెలిసినా సరే సైలెంట్గా ఉంటాడు మామ. ఆ బాధ అసలు అమ్మో, నా మానవ జన్మలో ఎవ్వడు కూడా అంత బాధ పడలేడు మామ. ఇవన్నీ కూడా చూపిస్తారు మామ. మా అభిమన్యుడు చనిపోయినప్పుడు కుక్క పట్టి ఏడుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆ ద్రౌపది సన్నివేశం కానీ, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, వీళ్ళందరూ చనిపోయినప్పుడు అసలు ఎందుకు వీళ్ళు చనిపోవాల్సి వచ్చిందో ఒక్కొక్క చావు దగ్గర ఒక్కొక్క రీజన్ చెప్తాడు మామ కృష్ణుడు. ఆ మాటలు మీకు ఎన్ని సంవత్సరాలైనా ఫ్లాష్లో గుర్తుంటాయి. అండ్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మామ. లైఫ్లో బ్రేకప్ అయిందా, ఈ వెబ్ సిరీస్ చూడండి, క్యూర్ అయిపోతారు. అండ్ లవ్లో ఫెయిల్ అయ్యారా, చూడండి మామ. ఎక్కడ ఏ ఫెయిల్యూర్ వచ్చినా చూసేయండి మామ, పక్కా చాలా మారిపోతారు. ఊరికే చెప్పట్లే మామ. మా మమ్మీ చనిపోయినప్పుడు ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో మళ్ళీ ఇది రివైండ్ చేశాం మామ. ఈ వెబ్ సిరీస్ అంతా కూడా నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మస్ట్ వాచ్ ఇట్. అండ్ ఆల్రెడీ మీలో ఎవరైనా చూసుంటే కమెంట్ చేసేయండి మామ. అండ్ ప్లీజ్ ఫాలో చేయడం మర్చిపోకండి.